హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినో స్వీట్ హోమ్. ఈరోజు రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ అండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఆ రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీ అండ్ హెల్దీ అండ్ యమ్మీ బ్రేక్ఫాస్ట్ అనమాట. నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను. బీట్ చేసి నేను బౌల్లో వేసేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. దీంతోనైతే పోపు చాలా బాగా మనకి అది మిక్స్ అయిపోతుంది అనమాట. దాంట్లో కొద్దిగా పొంగు వచ్చేంత వరకు మనం దీన్ని బీట్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ వేసేటప్పుడు అది ఫ్లఫీగా మంచిగా ఉంటుంది. చూసారా ఇలా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, కారం, సాల్ట్, ఇంకా పెప్పర్ కూడా ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నిటిని చక్కగా మిక్స్ చేసుకొని దీంట్లో మనం ఏంటంటే ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ స్కిప్ చేయొచ్చు. కొంతమంది యాడ్ చేసుకుంటారు, కొంతమంది యాడ్ చేయరు. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని మనం బ్రెడ్ని కాస్త కాల్చుకొని రెండు వైపులు ఇప్పుడు మనం వేసుకోవాలి. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తారనమాట. ఫస్ట్ ఆమ్లెట్ వేసి దాన్ని బ్రెడ్లో మధ్యలో పెడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఇప్పుడు బ్రెడ్ని రెండు వైపులా ఇలా కాల్చుకొని మనం ఆమ్లెట్ వేసుకోవాలి. వేసుకొని మధ్యలో పెట్టి ఫోల్డ్ చేయడమేనండి. చాలా ఈజీ, చాలా హెల్తీగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందేని. ఎవరైనా కొత్త వాళ్ళు లెర్నర్స్కి తెలియకపోతే అందుకే నేను ఈ రెసిపీని షేర్ చేశాను. మరి ఎక్కువగా కాల్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి మనం చెక్ చేసుకోవాలి. చక్కగా వేడైంది. ఇప్పుడు ఏంటంటే మనం ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇలా ఆమ్లెట్ వేసి రెండు వైపులు కాల్చుకున్న తర్వాత రెండు బ్రెడ్లకు మధ్యన కూడా చాలామంది పెడతారు. కొంతమంది అయితే ఇప్పుడు నేనైతే దీంట్లో మధ్యలో పెట్టి ఫోల్డ్ చేస్తాను. నేను ప్యాన్లో చేస్తున్నాను కనుక ఇంకా పెద్దది రాలేదు. ఇంకా కొద్దిగా పెద్దగా వేసుకొని మనం దీన్ని ఫోల్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను సైడ్లు మాత్రమే ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను. ఇదేనండి, ఇలాగే సేమ్ ప్రొసీజర్లో అన్ని బ్రెడ్ ఆమ్లెట్ని ఇలా వేసి మళ్ళీ దీన్ని టర్న్ చేసి ఫోల్డ్ చేసుకుంటే మనకి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ కదా, చాలా యమ్మీగా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, మీరు ఎలా ట్రై చేస్తున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే కింద రెడ్ బటన్ ఉంటుందండి. ఆ రెడ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేశారనుకోండి నా వీడియో అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ మధ్యనే నాకు కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. దీంట్లో ఇది వేస్తే ఇలా అవుతుంది, అది వేస్తే ఎలా అవుతుంది. నాకు కేక్ కోసం ఒకరు అడిగారు అనమాట. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాగ క్వశ్చన్స్ వేస్తే. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అడగండి. నేను పక్కాగా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇదిగోండి, మనం ఇంకో కొద్దిగా పెద్ద సైజులు వేసుకున్నాం అనుకోండి మొత్తం ఫోల్డ్ అయిపోతుంది. నాకు పెనం కొద్దిగా చిన్నగా ఉంది కనుక నేను ఇక్కడ ఆమ్లెట్ చిన్నది వేశాను. ఇలా వస్తుందన్నమాట, మొత్తం ఫోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకొని సేమ్ ప్రొసీజర్లో రెండో కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ కూడా చూసేయండి. బాయ్.